ఆదిలాబాద్ ఆదివాసులను ఆధునిక సమాజంతో పరిచయం చేసే ఒక బృహత్తర కార్యక్రమానికి ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ సంబంధించి ఉత్నూరు మండలంలో ఉన్న పలు ఆదివాసీ గ్రామాలకు సంబంధించిన ఆదివాసులను ఇక్కడ నుండి ట్రైబల్ ఏదైతే టూరిజం ఎక్స్పోజర్ పేరిట ఇక్కడ నుండి ఆదివాసులను పలు దఫాల్లో అక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లి అక్కడ నగర సందర్శన చేపించడం అనే ఒక కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొదటి విడత పర్యటన ముగిసింది. ఆ మొదటి పర్యటన ముగిసుకొని ఇటు గ్రామానికి చేరుకున్న మహిళలు ప్రస్తుతం ఇక్కడ గ్రామంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న ఆదివాసులకు ఏదైతే ఆధునిక సమాజాన్ని పరిచయం చేయాలని అక్కడ ఉన్న పోకడలను వాళ్ళకి చూపించి ఆధునికంగా బతకడం కోసం ఏవైతే తమ పిల్లలకు కావచ్చు ఇటు విద్యను వైజ్ఞానిక ఆవశ్యకత అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పాలని ఒక ప్రయత్నం అనేది ఇటు జూపల్లి చెబుతున్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. దీనికి ఒక ఆలోచన అక్కడ ఆ కార్యక్రమంలో జూపల్లి పాల్గొనడం, అక్కడనే హైదరాబాద్ నగరాన్ని ఎంతమంది ఇక్కడ ఈ గ్రామం నుంచి విజిట్ చేశారంటే ఒకలో ఇద్దరు చేతులు లేపడం అనేది ఆయన ఆలోచనకు పురిగొల్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఈ కాలంలో కూడా ఈ హైదరాబాద్ నగరానికి ఇంతమందిలో ఒక ఇద్దరు మాత్రమే చూడడం ఏమిటని భావించిన మంత్రి జూపల్లి ప్రత్యేక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. ఈ పర్యటన పలు దఫాలుగా కొనసాగుతుంది. ఒక్కో ట్రిప్లో 7 బస్సుల్లో పూర్తిగా 200 నుంచి 300 మంది ఆదివాసులను నగరానికి తీసుకువెళ్ళి అక్కడ 3 రోజుల పాటు నగర సందర్శన చేపించడం అనేది అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ ట్రిప్కి సంబంధించి మొదటి విడత ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. మొదటి విడతలో ఇక్కడ ఉత్నూరు మండలం నుంచి ఎవరైతే కొందరు ఆదివాసులు వెళ్ళారో ఆదివాసీ మహిళలు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. మహిళలు వారి అనుభవం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, మీరు పుట్టినప్పటి నుంచి ఇది హైదరాబాద్ నగరానికి వెళ్ళడం మొదటిసారేనా? ఎలా ఉంది అనుభవం? మంచిగున్నది సారు. ఇదే ఫస్ట్ మేము చూసినాం సారు. మేము ఎప్పుడు చూడలేదు. పుట్టినప్పటి నుంచి పూర్తిగా ఇటు వ్యవసాయ పనులు కావచ్చు, అడవి, ఈ రెండు తప్పించి వేరే ప్రపంచం తెలియదు. ఈ సిటీకి వెళ్ళారు, హైదరాబాద్ సిటీకి వెళ్ళారు, 2 రోజుల పాటు అక్కడ ఉన్నారు. అత్యాధునిక వసతులు కలిగిన హోటల్లో బస చేశారు. ఎట్లుంది అక్కడ? మంచిగానే ఉన్నది. మేము ఇప్పుడు చూసినాం టూర్ అంటే మంచిగా ఉన్నది. హైదరాబాద్ మేము ఇప్పుడే చూసినాం. ఏమేమి చూశారు హైదరాబాద్లో? గోల్కొండ అందులో గోల్కొండ చూసినాం, ఎయిర్పోర్ట్ చూసినాం, చార్మినార్ చూసినాం, నెహ్రూ పార్క్ చూసినాం, మించిగా చూసి వచ్చినాం. విమానాలను చూసినా దగ్గర పోయి చూసినాం విమానం సార్. చూసి వచ్చినాం. మంచిగా ఉన్నది సార్, మంచిగా ఉన్నది. ఇప్పుడు పోయినాము మొత్తము హైదరాబాద్ మంచిగా ఉన్నది. మా అక్కడ మంచిగా ఉన్నది. మా పల్లెటూరులో సూటి మొత్తము చూసి వచ్చినాం. సిటీ కానీ మా పల్లెటూరు మేము చూడలేము. గిట్ల ఉంటుంది మా పల్లెటూరు. పల్లెటూరు బాగున్నదా, సిటీ బాగుందా? సిటీ బాగున్నది సారు. సిటీ బాగున్నది. మరి మీ పిల్లలు మంచి చదువుకొని అక్కడ పని చేయాలని ఉన్నది. మా పిల్లలు చుక్క గట్లని ఉండాలా, చదువుకొని గట్ల ఉండాలా సిటీలని అనిపిస్తుంది మాకు. ఇది ఎంతో సంతోషకరంగా ఆమె చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పూర్తిగా ఏదైతే చిన్నప్పటి నుండి బాల్యం నుండి ఏదైతే ఈ అడవి కావచ్చు, ఈ వ్యవసాయ పనులు తప్పితే వేరే ప్రపంచం తెలియదు. ఒకసారిగా ఈ నగర జీవితం చూసి మురిసిపోయిన పరిస్థితి అయితే ఆమె కనిపిస్తుంది. మురిసిపోయిన పరిస్థితి ఆమె మాటల్లో మనకు కనిపిస్తుంది. మరో ఆదివాసీ మహిళ ఉన్నారు. చెప్పండి, హైదరాబాద్కు వెళ్ళడం ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. జూపల్లి కృష్ణారావుకి నా యొక్క నమస్కారము. మన కాన్సెన్స్ వెడమ బొజ్జుకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇదే మొదటిసారి మేము సిటీ అంటే మాకేం తెలియదు. ఇదే మొదటిసారి వెళ్ళినాం సారు. మేము వెళ్ళిన వెంటనే మేము అది తారామతి బారాదారి హోటల్కి తీసుకెళ్ళి అక్కడ మంచి భోజనాలు మాకు పెట్టిండ్రు. మేము అక్కడనే ఫ్రెష్ అయినాము. మంచి తిండి తిన్న తర్వాత మేము ఎయిర్పోర్ట్కు వెళ్ళినాం. ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ మంచి విమానాలు చూపెట్టిండ్రు సార్. విమానాలు ప్రశాంతంగా అవి చూస్తే ఆశ్చర్యము, ఆ బిల్డింగ్స్లు చూస్తే ఆశ్చర్యం. ఇదే మొదటిసారి అడుగు పెట్టినాము. అక్కడ కూడా వేరే ఎయిర్పోర్ట్లు ఉంటాయట సార్. అది కూడా మాకు ఇంతకుముందు తెలియకపోతుండే. ఇండియా కూర్చునే విమానాలు వేరే ఉంటాయట, వేరే దేశాల్లో కూర్చునే విమానాలు వేరే ఉంటాయట. అది కూడా తెలుసుకున్నాం సార్. అక్కడ నుంచి ఉమ్లీ పార్క్ వెళ్ళినాం. అక్కడ చూసినాం మొత్తము. మళ్ళీ సచివాలయం చూసినాము. అది సిటీ కాలేజ్ అట. అది కూడా మాకు ఇంతకుముందు తెలియకపోతుండే. ఆ సిటీ కాలేజ్ కూడా చూపెట్టిండ్రు. ఆ బస్సులు చూపెట్టిండ్రు. ఒకటి పైన ఒకటి బస్సులు రోడ్లో. అది ఎంత ఆశ్చర్యము. ఆ రోడ్లలో ఎంత బిజీగా కార్లు మోటార్లు వెళ్ళేటప్పుడు అది కూడా ఆశ్చర్యపోయాము. మేము ఆటోలు తప్ప మేము వెళ్ళలేము. ఇటువంటి ఎడ్ల బండిలు మళ్ళీ వెళ్తే చేన్లోనే వచ్చేస్తే ఇంట్లో అంతే తప్ప
మాకు వేరేది ఏం లేదు. వేరే రోజేమో చార్మినార్ చూసాము, గోల్కొండ చూసాము, ఇంకా మళ్ళీ శిల్పారామము, అది పల్లెటూరు వాతావరణం ఉండే, మనదే వాతావరణం ఉండే అక్కడ శిల్పారామంలో. చార్మినార్లు కూడా ఎంతో అడుగులు బాగా ఎత్తుగా ఉండే సారు, అవి చూసినాము. మళ్ళీ గోల్కొండకు వెళ్ళినాము, సినిమా చూపెట్టిండ్రు మాకు. గోల్కొండ ఎప్పటి నుంచి ఏ ఏ రాజులు పరిపాలించరు అది మొత్తం స్టోరీ చెప్పిండ్రు మాకు. బాగా ఆశ్చర్యపోయాము సార్. అక్కడి నుంచి ఇక వేరే రోజుకి ఇక్కడికి వచ్చేసినాం పల్లెటూరు. చూసిన దాంట్లో అన్నిటికంటే మంచిది ఏమనిపించింది? అన్నిటికంటే మంచిది మాకు అన్నీ మంచిగానే అనిపించింది సార్. గోల్కొండ మాత్రం అది ఎంత ఆశ్చర్యంగా ఉండేది సార్. అప్పటి రాజులు 400 సంవత్సరాల నుంచి అట పరిపాలించిండ్రు. ఏమేమో కులీ కుతుబ్ షా వాళ్ళు ఎవరెవరో పాలించిండ్రట సార్. వరంగల్ నుంచి పరిపాలించిండ్రట సార్ ఇప్పటి వరకు. ఇంకా పూర్తిగా కాలేదు, అది పెయింటింగ్లోనే ఉంది అట సార్. ఈ విషయాలన్నీ ఇంతకు ముందు తెలుసా మీకు? తెలియదు సార్, తెలియదు. అదే మేము జూపల్లి కృష్ణారావు తీసుకెళ్ళకపోతే మాకు అవి అంత తెలిసి ఉండేనా సార్. అతని ఆధ్వర్యంలో ఇంత వెళ్ళినాం సారు. ఎంతో ఇంకా వేరే వేరే విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయట, కానీ కొంతవరకు అట్లా చూసినాం సార్. చూసిన దాంట్లో అన్నిటికీ అర్థం చేసి చెప్పిండ్రు సార్. మన ఉంటారు కదా సార్ కోఆర్డినేటర్లు, వాళ్ళు బాగా అర్థం చేసి చెప్పిండ్రు సార్. మా ఇంకా 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 బాగా చూడాలని ఉండే. జీవితంలో తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు మీరు? బాగా తెలుసుకున్నాం సార్. మన పిల్లలకు కూడా అట్లాగే చదివిపియాలి, మన పిల్లలు కూడా వెళ్తే భవిష్యత్తులో బాగుంటుంది కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్తారు వాళ్ళతో పాటు అని మాకు సంబరం ఉంది సార్. ఇంతవరకు ఇక అంతే సార్. ఇది అంటే పూర్తిగా ఏదైతే జూపల్లి కృష్ణారావు చెబుతూ వచ్చారో విద్యా వైజ్ఞానికి సంబంధించిన ఇది టూర్ అని కంపల్సరీ ఏదైతే అక్కడ పలు అంశాలకు సంబంధించిన విద్యకు సంబంధించిన కావచ్చు, వైజ్ఞానికి సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగానే ఈ టూర్ అనేది జరుగుతుందనేది ఏ రకంగా చెప్పారో అదే రకంగా ఇక్కడ ఇప్పుడు ఆదివాసీ మహిళ చెబుతున్నారు. ప్రత్యేకంగా తన జీవితంలో ఎన్నో తెలియని విషయాలు తాను తెలుసుకున్నానని ప్రత్యేకంగా గోల్కొండ చరిత్ర, దాని ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, దాంతోపాటు అక్కడ ఏ రాజులు పాలించిందనే విషయాలు కూడా ఆమె చెబుతున్న పరిస్థితి. దీంతో ఖచ్చితంగా ఆదివాసులకు ఒక వైజ్ఞానిక పరంగా కావచ్చు, చరిత్ర పరంగా కావచ్చు ఒక అవగాహన మాత్రం ఈ టూర్తో వచ్చిందని చెప్పుకోవచ్చు. మరో ఆదివాసీ యువతి ఇక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ ఎడ్యుకేషన్ ఏమైంది? ఇంతవరకు ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళారా? వెళ్ళలేదు సార్. మన జూపల్లి కృష్ణారావు మంత్రి సార్కి ధన్యవాదాలు. మన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్కి నమస్కారాలు. ఇంతవరకు హైదరాబాద్ గురించి మాకు అసలు ఐడియా లేదు. మేము చిన్నప్పటి నుంచి ఆశ్రమ స్కూల్లోనే చదువుకుంటూ పెరిగినాము. పల్లెటూరు నుంచే కనీసం స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ మేము చదువుకున్నాం సార్. సార్కి నమస్కారాలు, ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు సార్. మేము చదువుకోవాలంటే మా గిరిజనులు మొత్తం అంట, ఎందుకంటే వాళ్ళు నాతో పాటు మా గిరిజనులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అసలు ఐడియానే లేదు. ఎట్లా బతకాలి, ఎట్లా చెయ్యాలి. ఇంత మంత్రులు 100 మంది మంత్రులు ఉన్నారు, కానీ ఎవ్వరు మమ్మల్ని కేర్లెస్ చేయలేదు. ఈ సార్కి ధన్యవాదాలు, కోటి నమస్కారాలు. నిజంగా మాకు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు, మాకు గోల్కొండ తీసుకెళ్లారు, చార్మినార్ తీసుకెళ్లారు, హుస్సేన్ సాగర్ తీసుకెళ్లారు, శిల్పారామన్కి తీసుకెళ్లారు, నెహ్రూ పార్క్కి తీసుకెళ్లారు, ఎంత మంచిగా జూ పార్క్కి కూడా తీసుకెళ్లారు సార్. మస్తు బాధ అనిపిస్తుంది, చెప్పడానికి మాటలు రాక మస్తు ఏడ్చినాం సార్. అది ఏసీ బస్సులో కూర్చున్నామంటే ఆకాశం పైకి వెళ్ళినట్టు అనిపించింది. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినామైతే సపరేట్గా భాగాలు వివరించి చెప్పారు సార్ మాకు. ఎంత మంచిగా ఫుడ్ కూడా ఎంత సూపరు హైలైట్ పెట్టిండ్రు సార్. మేము అసలు తినలేదు, చూడలేదు. ఫుడ్ ఇప్పుడు తింటున్నాం, కంట్రోల్ బియ్యం. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కష్టపడ్డా మొన్న చూసినా ఎంత హ్యాపీగా అనిపించింది, ఒక ఆకాశంలో ఎగిరినట్టుండే. నేను అంత ఆనందపడ్డా. ఒకరోజు ఇలాంటి వాళ్ళు మాకు పరిచయం ఉంటేనా ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్తుండే కదా సార్. ఎవరు దగ్గర రారు, ఎందుకంటే ఆదివాసులు అంటేనే కొంతమంది సార్లు దగ్గర రారు, అడగరు. చదవండి దూరం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే. గుండెల మనసు ఉంటే ఇట్లా మంత్రి సార్ లెక్క మమ్మల్ని హైదరాబాద్ కానీ ఢిల్లీ వరకు తీసుకెళ్ళాలి, మోదీ దాకా తీసుకెళ్ళాలి.
మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కంపల్సరీ. ఎందుకు కుమ్రం భీము గుండెల పెట్టి అందరినీ కాపాడిండ్రు ఆదివాసీలలో, అట్లా తెలుసుకొని మాకు తీసుకెళ్ళాలి. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళాలని ఉంది. ఏ విషయాలు నేర్చుకున్నారు? హైదరాబాద్కి వెళ్ళి ఏ విషయాలు నేర్చుకున్నారు? కొత్తగా చూసింది ఏమిటి? కొత్త విషయాలు నేర్చుకున్నది ఏమిటి? కొత్తగా అంటే ఎయిర్పోర్ట్ చూసే నేర్చుకున్నాం. గోల్కొండలో ఒక చరిత్ర చెప్పిండ్రు, అది సినిమా లెక్క చూపించిండ్రు. శతాబ్దాల గురించి చెప్పిండ్రు, ఎవరు పరిపాలించిండ్రని చెప్పిండ్రు, ఏ ఇయర్స్లో జరిగినాయి చెప్పిండ్రు, ఎన్ని సంవత్సరాలు అయింది, అది 400 పైగా సంవత్సరాలు అయింది జరిగింది. ఇది మాకు తెలియదు సార్, ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే అది సినిమా చూపెట్టిండ్రు కాబట్టి మాకు తెలిసింది. మామూలుగా చూపెడితే తెలియకపోతుండే. ఇట్లా కట్టిండ్రా, ఎప్పుడు కట్టిండ్రో ఏమో అన్నట్టు ఉండే. వాళ్ళు సినిమా చూపెట్టిండ్రు, కూర్చోబెట్టి 1 గంట దాకా మాకు సినిమా చూపెట్టిండ్రు. అప్పుడే అర్థమైంది, ఓహో ఇట్లా జరిగిందా, మాకు ఐడియా లేదు కదా. అంటే తారామతి బారాదిరిలో మీకు వసతి కల్పించారు. ఎలా ఉండే? 2 రోజుల పాటు అక్కడ ఉన్నట్లున్నారు. ఎలా ఉండే అక్కడ హోటల్? తారామతి బారాదారిలో ఎంత మంచిగా ఉండే, బెడ్స్ ఇచ్చిండ్రు మాకు. భోజనం ఉండే, నల్లలు నీట్గా వాటర్ ఉండే. స్పెషలిస్ట్ బాగున్నాయి సార్, ఎంత మంచిగా ఉన్నాయి అంటే హైలైట్. అసలు మేము ఇక్కడ ఉండే జీవితాంతం ఉండాలా అన్నట్టు మాకు 2 రోజులకే చూపెట్టిండ్రు సారు. ఎంత మంచిగా చేసిండంటే అసలు చెప్పలేని, అసలు మాటలే వస్తలేవు సార్ అట్లా చెప్పాలంటే. ఇది ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్లో ఎవరైతే కొత్తగూడ జీ గ్రామం నుంచి వెళ్ళారో ఆదివాసీ మహిళల మనోగతం ఇది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెబుతూ ఇటు ఒక భాగోద్వేగానికి గురై కన్నింటి పర్యతమైన పరిస్థితిని కూడా గమనించాం. ఎందుకంటే పూర్తిగా ఏదైతే తాము గ్రామీణ స్థాయిలో ఇటు ఏజెన్సీలో తాము ఏదైతే జీవనాన్ని సాగిస్తున్నామో అలాంటి జీవనం నుంచి ఇటు నగర సందర్శన అనేది ఒక ఉపశమనం కలిగించింది. అకస్మాత్తుగా అక్కడ ఉన్న వసతులు కావచ్చు, అక్కడ ఉన్న సౌకర్యాలు కావచ్చు మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి. ఇటు ఎయిర్పోర్ట్ లాంటి ప్లేస్లలో ఒకవైపు డొమెస్టిక్, మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా 2 విధాలుగా అవి ఎయిర్పోర్ట్ ఉంటుందనే విషయాన్ని వంటి చిన్న విషయాలు కూడా వాళ్ళు గమనించారంటే ఖచ్చితంగా ఈ టూర్తో వాళ్ళకి ఎంతో అవగాహన ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇదే కాకుండా విద్యా వైజ్ఞాన పరంగా కూడా చాలా విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. గోల్కొండ కోట లాంటి వాటి చరిత్ర, దాని అనుకున్న చరిత్ర కావచ్చు, అక్కడ పరిపాలించిన రాజుల గురించి కూడా పేర్లతో సహా వాళ్ళు ఆదివాసీ మహిళలు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ టూర్ అనేది ఎన్నో విషయాలపై అవగాహన కూడా వాళ్ళకు ఈ విషయాలపై వచ్చిందని చెప్పుకోవాలి. దీంతో పాటు అక్కడ ఏదైతే ఆధునిక నగర జీవన విధానం ఉందో దాంతో ఒక బలమైన ఆకాంక్ష ప్రస్తుతం ఎవరైతే టూర్కు వెళ్ళి వచ్చారో వాళ్ళు ఒక ఆకాంక్ష కలిగింది. ఖచ్చితంగా తమ వారసులు ఎవరైతే ఉన్నారో, తమ పిల్లలు ఎవరైతే ఉన్నారో, తమ ముందటి తరాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి అలాంటి ఉన్నత జీవనాన్ని బతకాలని ఒక ఆకాంక్ష మాత్రం ఈ టూర్తో వాళ్ళు పుట్టిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ కిరణ్తో సాయి కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.